కీర్తనలు 10వ అధ్యాయం. యెహోవా, నువ్వెందుకు దూరముగా నిల్చుచున్నావు? ఆపత్కాలంలో నువ్వెందుకు దాగి ఉన్నావు? దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు. వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకుందురు కాక. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు. లోభులు యెహోవాను తిరస్కరింతురు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకొందురు. దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు. వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు. నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండాను. వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరింతురు. మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకొందురు. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది. వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. తామున్న పల్లెల యందలి మాటుచోటులలో పొంచియుందురు. చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు. వారి కన్నులు నిరాధారులను పట్టుకునవలనని పొంచి చూచును. గుహలోని సింహం వలె వారు చాటైన స్థలములలో పొంచియుందురు. బాధపడు వారిని పట్టుకొన పొంచియుందురు. బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకుందురు. కాగా నిరాధారులు నలిగి వంగుదురు. వారి బలాత్కారము వలన నిరాధారులు కూలుదురు. దేవుడు మరిచిపోయిను, ఆయన విముఖుడ ఎల్లప్పుడూ చూడకుండాను అని వారు తమ హృదయములలో అనుకొందురు. యెహోవా, లెమ్ము, దేవా, బాధపడు వారిని మరువక నీ చెయ్యి ఎత్తుము. దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా? నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అనుకొనుట ఎలా? నీవు దీనిని చూచున్నావు గదా. వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు. నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకుందరు. తండ్రి లేని వారికి నీవే సహాయుడు అయినావు. దుష్టుల భుజమును విరగగొట్టుము. చెడ్డవారి దుష్టత్వం ఏమీ కనబడకపోవు వరకు దానిని గూర్చి విచారణ చేయము. యెహోవా నిరంతరము రాజు అన్నాడు. ఆయన దేశంలో నుండి అన్యజనులు నశించిపోయిరి. యెహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండానట్లు బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు. తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయం తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. ఈ 10వ అధ్యాయంలో ఎవరైతే దేవుడు లేడని, తర్వాత దుష్టులుగా ఉంటూ లేక లోభులుగా ఉంటూ, తర్వాత దేవుడు పొగరెక్కిన వారుగా ఉంటూ గర్విష్ఠులై ఉన్నవారు, అటువంటి వారి ఏ విధంగా ప్రవర్తించారో దాని గురించి వ్రాయబడినట్లుగా మనం ఈ కీర్తనలో చూస్తాం. కీర్తనలు 9వ అధ్యాయంలో దావీదు కీర్తన రాసినట్లుగా ఇది కొంతవరకు మన 9వ అధ్యాయంలో దేవుని యొక్క రాజ్యం అంతా ఏ విధంగా స్థాపించబడుతుందో అని స్థాపించాలని, లేకపోతే స్థాపించబడినప్పుడు ఏ విధంగా తీర్పు తీరుస్తాడనేటువంటిది ఆధారంగా 9వ అధ్యాయంలో చూచినట్లుగా ఈ 10వ అధ్యాయంలో కూడా కొంతవరకు అటువంటిది కనబడుతుంది. 16వ వచనంలో ఉంది, యెహోవా నిరంతరము రాజు అయినాడు. ఆయన దేశంలో నుండి అన్యజనులు నశించిపోయారు. అనగా దేవుడు న్యాయం తీర్చినప్పుడు, రాజు అయి ఉన్నప్పుడు ఏ విధంగా మరి దేవుని యందు సరైన విధంగా విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళందరూ కూడా లేకుండా చేసి తను ఎటువంటి నీతి కలిగినటువంటి రాజ్యాన్ని స్థాపించుతాడు అనేటువంటి దానికి 9వ అధ్యాయానికి కొంతవరకు సంబంధం ఉన్నట్లుగా మనం ఈ అధ్యాయంలో చూడగలుగుతాం. అయితే దీంట్లో ఇంకొక విషయం కూడా చూడవచ్చు. తన జీవితంలో ఏదైతే దేవుడు నడిపించుతూ వచ్చాడో దావీదుని, తన జీవిత సమయంలో ఏ విధంగా అతనితో పాటుగా ఉన్నటువంటి కొంతమంది దేవుడిని ఎరగకుండా వారి క్రియలు, వారి యొక్క జీవిత విధానం, వారి జీవితాల్లో గమనించుతూ వచ్చాడో దావీదు వాళ్ళని గురించి కూడా రాశాడు. ముఖ్యంగా అతనితో పాటు ఉన్నటువంటి యోవాబు వాళ్ళ సహోదరి అయిన సెరూయా వాళ్ళ సహోదరి కుమారుడే, అనగా మేనలుడే. కానీ అతనితో పాటు మొట్టమొదటిసారిగా మరి సౌలు తరుముతున్నప్పుడు మొదటి సమూయేలు గ్రంథంలో చూచినట్లుగా కొంతమంది 400 మంది వచ్చారు. తర్వాత అది 600 మందికి అయింది.
వాళ్ళల్లో మొట్టమొదటి నుంచి ఉన్న వాళ్ళలో యోవాబు ఒకడు. కానీ అతడు ఏ విధంగా దావీదు దేవుని మీద ఆధారపడుతూ జీవించుతూ వచ్చాడు అనేటువంటిది చూచినప్పటికీ దేవుని వైపు ఆకర్షించబడకుండా ఇంకా శరీర సంబంధంగానే సంపూర్ణంగా జీవించినటువంటి వాళ్లకు గుర్తుగా యోవాబు ఉన్నాడు. అతను ఎప్పుడు కూడా దేవుడు ఉన్నాడు అనేటువంటి విధంగా అతని యొక్క ప్రవర్తన కనిపించలేదు. ఉదాహరణకి చూస్తే 7వ వచనం, వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది, వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. ఇతను మరి సౌలు యొక్క సేనాధిపతి అయినటువంటి అబ్నేర్ని, తర్వాత వాళ్ళ తల్లి సహోదరి యొక్క కుమారుడైన అమాసాను ఇద్దరిని చంపేశాడు. అబ్నేర్ని వాళ్ళ తమ్ముడిని చంపాడని చెప్పి కోపంతో పగతోటి, తర్వాత అమాసాని తనకు బదులుగా దావీదు అతన్ని సేనాధిపతిగా నియమించాడనేటువంటి కోపంతో ఇద్దరిని మరి శాంతి సమయమందు యుద్ధకాలంలో చేసినట్లుగా వారిని చంపేశాడు. అంటే వారితో మాట్లాడేటప్పుడు ఇతను వారిని చంపుతాడనేటువంటి ఏమాత్రం కూడా వారికి గుర్తులు కానీ లేకపోతే అటువంటి సూచనలు కానీ చేయకుండానే చంపేశాడు. 9వ వచనంలో ఉంది, గుహలోని సింహం వలె వారు చాటైన స్థలములలో పొంచుందురు, బాధపడు వారిని పట్టుకుని పొంచుందురు. వారు 10వ వచనంలో, కాగా నిరాధారులు నలిగి వంగుదురు, వాళ్ళ బలాత్కారం వలన నిరాధారులు కూలుదురు. దేవుడు మరిచిపోయాను, ఆయన విముఖుడే ఎల్లప్పుడూ చూడకుండాను అని వారు తమ హృదయములలో అనుకుందరు. ఈ వచనాల్లో చాలా భాగాలు యోవాబు యొక్క ప్రవర్తన దావీదు సమయంలో ఏ విధంగా ఉంటూ వచ్చిందో దానికి ఆధారంగా కూడా రాశాడనేటువంటివి రాయబడిన కొన్ని వచనాల ద్వారా కూడా మనం చూడొచ్చు. కానీ తీర్పు అతనికి ఏ విధంగా వచ్చిందనేటువంటిది కూడా మనం చూడగలుగుతాం. 1 రాజులు 2వ అధ్యాయం 28వ వచనం నుంచి 34వ వచనం వరకు చూస్తే రాజైన సొలొమోను యోవాబుని ఏ విధంగా చంపించి వేశాడు అనేది. అనగా దావీదు దేవుడు రాజుగా ఉండి ఏ విధంగా అందరికీ తీర్పు తీరుస్తాడనేటువంటి దానికి గుర్తుగా కూడా సొలొమోను తన తండ్రి యొక్క సేనాధిపతి అయినటువంటి యోవాబును చంపించి వేసినట్టుగా చూస్తాం. ఇతడు దావీదుతో కలిసి ఉంటున్నప్పటికి కూడా అబ్షాలోముని దావీదు చంపవద్దన్నప్పుడు చంపేశాడు. అంటే దేవుని యొక్క మాట అంటే రాజు యొక్క మాట విననివాడుగా, లోబడకుండా గర్వించిన వాడుగా కూడా మనం చూస్తాం. 2వ వచనంలో, దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు. అంతే అతని హృదయంలో దేవుని మాట వినకుండా ఉండేటువంటి గర్వం, అది రాజు యొక్క మాట వినకుండా లోబడకుండా ఉండే గర్వం ఉన్నది. తర్వాత 3వ వచనంలో, లోభులు యెహోవాను తిరస్కరించరు. అంటే తన హృదయంలో ఏది కావాలనుకుంటున్నాడో అది చేయటానికి దావీదు వద్దన్నప్పటికీ నేను చంపకుండా ఉందునా అని చెప్పి అతన్ని చంపేశాడు. అటువంటి ప్రవర్తన కూడా మనం చూస్తాం. దాని అంతటికి బదులుగా దేవుడు చివరికి సొలొమోను ద్వారా అతనికి తీర్పు తీర్చినట్లుగా కూడా మనం చూడగలుగుతాం. అయితే ఇటువంటి ప్రవర్తన అనేటువంటిది దావీదు కాలంలో తనతో పాటు ఉన్నటువంటి అనేక మంది ద్వారా, ఉదాహరణకి సౌలుని దావీదుకి దేవుడు అప్పగించినప్పటికీ దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు కాబట్టి అతన్ని చంపకుండా విడిచిపెట్టడానికి మనసులో నిశ్చయించుకున్నాడు. కానీ అతనితో పాటు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా క్రూరులు, లేక సింహం యొక్క కోరలు కలిగినటువంటి మనుషులను కూడా కీర్తనలో ఒక చోట చెప్తాడు. అంటే తనకి బయట సౌలు చేత ఎంతగా తరమబడ్డాడో అతనితో పాటు 400 మంది, తర్వాత 600 మంది కూడి వచ్చినటువంటి అనేక మందిలో రాజును వెంబడించుతున్నామని చెప్పుకుంటున్నప్పటికీ రాజుకి ఎటువంటి హృదయము దేవునితో సంబంధం కలిగి ఉన్నదో అటువంటి సరళిలో వారు అర్థం చేసుకుని జీవించినట్లుగా లేరు. ఉదాహరణకి షిమీని కూడా యోవాబు యొక్క సహోదరుడు అభిషేక్ చంపడానికి ట్రై చేస్తాడు, ప్రయత్నం చేస్తాడు. ఆ విధంగా మనం ప్రతిసారి కూడా దావీదు తన జీవితంలో దేవుడి యొక్క విధానాలని, దేవుని యొక్క గమనాన్ని చూడకుండా వారు సొంతంగా గర్వించి మరి దేవుడికి దూరంగా ఉన్నటువంటి అనేక మంది లోకస్తుల వలె జీవించినటువంటి జీవితాలు
ఈ ఇశ్రాయేలీయులుగా పిలువబడుతున్నటువంటి వీరందరిలో కూడా మనం గమనించి చూడగలం. దానికి ఏదైతే వాళ్ళందరి ద్వారా దావీదు నడిపించబడ్డాడో, మరి వాళ్ళందరూ అటువంటి విధంగా అతన్ని బలవంతం చేస్తున్నప్పుడు వాళ్ళ మధ్యలో తను ఉండి ఎంతో దీర్ఘశాంతం వహించి ఆ పరిస్థితులన్నిటిలో కూడా దేవుడి వైపు ఆధారపడి జీవించాడు. దానికి ఆ మనసులో రేగినటువంటి ఆలోచనలు వారి పక్షంగా, అంటే ఇక్కడ శత్రువుల పక్షంగా కంటే కూడా తనతో పాటుగా ఉండి మరి భక్తి గలవారు అని చెప్పుకుంటూ, లేకపోతే దేవుడిని ఎరిగిన వారమని చెప్పుకున్నటువంటి ఇశ్రాయేలీయులు దేవుడు లేకుండా జీవించినటువంటి జీవితం ఏ విధంగా ఉన్నదో దాన్ని గురించి రాస్తూ ఈ కీర్తన రాశాడు. అటువంటి సమయంలో మరి దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి భక్తుడైనటువంటి దావీదు ఏదైతే తనకు మనసులో రగులుతున్నటువంటి ఆలోచనలన్నిటినీ ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో చెప్పాడో ఆ ప్రార్థనే ఈ కీర్తన. మొదటి వచనంలో చూస్తే, యెహోవా నీవెందుకు దూరముగా నిల్చుచున్నావు, ఆపత్కాలంలో నీవెందుకు దాగి ఉన్నావు. అంటే అటువంటి విధంగా తన మనసులో మసలుతున్నటువంటి ఆలోచనలన్నిటినీ కూడా ప్రార్థనాపూర్వకంగా మొదటి వచనంతో ప్రారంభిస్తాడు. తర్వాత 12వ వచనంలో, యెహోవా లెమ్ము, నీవు దేవా బాధపడు వారిని మరువక నీ చెయ్యి ఎత్తుము. దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా, నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అనుకున్నట ఎలా. కనుక అతనితో పాటుగా ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులు కూడా దేవుడు ఏ విధంగా తీర్పు తీరుస్తాడు, నేను దేవుని ఎదుట ఏ విధంగా నిర్దోషిగా జీవించాలనేటువంటి ఆలోచన లేకుండా ఉన్నటువంటి అనేక మంది వారికి గుర్తుగా ఉన్నారు. తర్వాత 14వ వచనం, నీవు దీనిని చూచి ఉన్నావు కదా, వారికి ప్రతీకారం చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచున్నావు. నిరాధారులు తమను నీకు అప్పగించుకుందరు. తండ్రి లేని వారికి నీవే సహాయుడు అయినావు. అతడు రాజు అయినప్పటికీ కూడా అతడు నిరాధారుడిగా దేవుడికి అప్పచెప్పుకున్నాడు. వారందరినీ కూడా దావీదు కంట్రోల్ చేయొచ్చు. వారందరినీ కూడా సరైనటువంటి విధంగా ఒక దారిలోనికి తీసుకొచ్చేటువంటిది ప్రయత్నం చేసి ఉంటాడు. అంటే వాళ్ళతో చెప్పాడు అలా చేయొద్దు అని. కానీ మాటిమాటికి వాళ్ళు దేవుడు లేనివారుగా అతనితో పాటుగా ఉండి ప్రవర్తిస్తూ వస్తున్నటువంటి సమయంలో తన హృదయంలో తను దేవుడిని కలిగిన వాడుగా ఉండి వారందరి ఎదుట దేవుడు తనకు అనుగ్రహించిన కృప చొప్పున దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడి దేవుని యొక్క గుణాలను ప్రకటించుతూ వస్తున్నప్పుడు ఏ విధంగా ఒక మనిషి యొక్క హృదయంలో తన ఆలోచనలు ఉంటాయో దానికి గుర్తుగా ఈ కీర్తన రాశాడు. చూడండి, ఇప్పుడు ఇక్కడ మనం 2వ వచనంలో చూస్తే, దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు, వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకుందరు కాక. ఇవన్నీ కూడా మనం మామూలుగా చూసినప్పుడు దుష్టుడు గర్వించటం. తర్వాత 3వ వచనంలో చూస్తే, దుష్టులు తన మనోభిలాషను బట్టి అతిశయపడుదురు. అంటే వాళ్ళకి ఏది ఇష్టమో దాన్ని బట్టి వాళ్ళు అతిశయపడి గర్వించేవాళ్ళు గాను. తర్వాత లోభులు యెహోవాను తిరస్కరించరు, అనగా ఈ లోకంలో డబ్బు లేక ఇంకా సంపద, తర్వాత పేరు ఉన్నదానికంటే ఎక్కువగా కావాలని కోరుకుంటూ ప్రయాసపడేటువంటి మనసు కలిగి ఆ లోకంలో ఉన్నటువంటి లోకంలో ఉన్న దానిని ప్రేమించి దేవుడిని ఎరిగి ఉన్నామని చెప్పుకుంటూ దేవుడు లేకుండా పరలోక సంబంధమైన ధనం కొరకు ప్రయాసపడకుండా ఉన్నటువంటి అనేక మంది దేవుడిని కలిగి ఉన్నామని చెప్పుకుంటూ దేవుడిని లేకుండా ప్రకటిస్తూ జీవిస్తున్నటువంటి మనుషులు. తర్వాత 4వ వచనం, దుష్టులు పొగరెక్కి యెహోవాను విచారణ చేయడని చెప్పుకుందరు, దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించుదురు. పొగరెక్కటువంటి వాళ్ళు గర్వించి ఇప్పుడు దేవుడు నేను ఏ విధంగా జీవించినప్పటికీ దేవుడు నన్ను క్షమించుతాడు, లేక ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తంలో నా పాపాలన్నీ క్షమించబడతాయి, నేను ఒప్పుకుంటే చాలు అనేటువంటి మనసు కలిగిన వాళ్ళు. తర్వాత 5వ వచనంలో, వారు ఎల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తించరు, నీ న్యాయ విధులు ఉన్నతమై వారి దృష్టికి అందకుండను. వారు దేవుడు క్షమించేటువంటి గుణం కలిగిన వాడని చెప్పి కొంతమంది యొక్క ప్రవర్తన లోకస్తులు ఎలా ఉన్నారో అలాగే ఇదంతా కూడా చూసినప్పుడు లోకస్తులు ఇలా జీవిస్తారు. దేవుడు లేడని లోభత్వంతో, గర్వంతో, తర్వాత దేవుడు విచారణ చేయడని, ఇప్పుడు ఈ లోకం ఇప్పుడు సంబంధమైనదని, తర్వాత ఎటువంటిది ఉంటుందో తెలియదనేటువంటి ఆలోచనలు కలిగి వాళ్ళు మోసం చేయటానికి కానీ, వంచన చేయటానికి కానీ, కపటంతో వ్యవహరించడానికి కానీ,
లోభత్వంతో ఉండటానికి కానీ దేవుడికి వ్యతిరేకంగా లేవటానికి కానీ వాళ్ళు ఏమాత్రం కూడా సందేహించరు. కానీ దుఃఖకరమైన విషయం ఏంటంటే దావీదుతో పాటుగా ఉన్నటువంటి వ్యక్తులు ఇటువంటి వారుగా ఉన్నారు. అన్యులు వేరుగా ఈ విధంగా ఉంటున్నట్లయితే అది వేరే విషయం. కానీ వాళ్ళు అందరూ కూడా దావీదును వెంబడించడానికి వచ్చిన వాళ్ళు, దావీదును రాజుగా అంగీకరించిన వాళ్ళు. మరి దావీదు ఏ విధంగా తన యొక్క కష్ట సమయంలో కూడా దేవుడి మీద ఆధారపడుతూ దేవుడి మనసును తెలుసుకుని అనేకసార్లు యుద్ధానికి వెళ్ళేటప్పుడు కానీ ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళేటప్పుడు కానీ దావీదు దేవుడి మీద ఆధారపడి దేవుని చేత నడిపించబడినవాడు. అటువంటి సమయంలో కూడా వాళ్ళు దేవుడు లేనివారుగా ప్రవర్తించారు. తర్వాత వంచనతోటి, గర్వంతో, కపటంతో వ్యవహరించారు. సో ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు రెండు విషయాలు మనం చూస్తాం. ఒకటి, మరి లోకంలో ఉన్నటువంటి వాళ్ళతో మనం ఇటువంటి ప్రవర్తన అంతా చూసినప్పుడు ఆశ్చర్యపడే అవసరం లేదు. కానీ విశ్వాసం అని చెప్పుకుంటూ సరైనటువంటి విధంగా యథార్థమైన మనసుతో రాబోతున్నటువంటి తీర్పును గురించి భయం లేకుండా, ఇప్పుడు మనం వెలిగించబడినటువంటి ఈ వెలుగులో జీవించకుండా, ఈ లోభత్వం అనేటువంటిది లోకంలో ఉన్నటువంటి డబ్బు సంపద అది దేవుడు అనుగ్రహించినది కాకుండా వేరైనది మనం పట్టుకోని వాళ్ళని ప్రయత్నం చేసేటువంటి, ఇక్కడ ఉన్న దాని కొరకే అతిగా ప్రయాసపడేటువంటి తనం. తర్వాత గర్వం అంటే మరి దేవునికి వ్యతిరేకంగా లేచి దేవుడు సృష్టించినటువంటి మనుషుల పక్షంగా, ముఖ్యంగా విశ్వాసుల పక్షంగా మన హృదయాలు ఏ విధంగా మసులుకోవాలో అటువంటి విధంగా మరి క్రమంగా నడుచుకోనకుండా, వాళ్ళని సరైన విధంగా చూడకుండా, ప్రేమించకుండా, సరైన విధంగా వారితో వ్యవహరించకుండా, వారు ఉన్నటువంటి స్థితిని బట్టి వేరుగా మనం గమనించి ప్రయత్నం చేసేటువంటి తనం. అంటే దుష్టులు ఏదైనా కీడు చేయటానికి కానీ లేక లోకస్తుల వలె ప్రవర్తించడానికి కానీ, మరి దేవునికి అనుకూలమైనటువంటి విధంగా దయ దీర్ఘశాంతము, కనికరము, ప్రేమ చొప్పున అందరితో వ్యవహరించేటువంటి తత్వం కానీ లేకుండా ఉన్నటువంటి వాళ్ళు. కపటము అంటే అబద్ధములు, మనం ఇంకా విశ్వాసం అని చెప్పుకుంటూ అబద్ధాలు చెప్పేటువంటి తత్వంలోనే ఇంకను కొనసాగటం, లేక మనకి అసౌకర్యంగా ఉన్నటువంటి విషయాలలో మాట మార్చి మాట్లాడటం, అవన్నీ కూడా కపటం కిందకు వస్తాయి. అంటే మన హృదయంలో ఏదైతే ఉన్నదో అది కాకుండా వేరే అనేది ఏదైతే లేదో అది మాట్లాడటం. తర్వాత మనం ఇతరులతో వ్యవహరించేటువంటి తనంలో వంచన ఉంటుంది. అంటే మనం ఏదైనా ఒక అపేక్ష కలిగి లేకపోతే వారిని ఏదైనా వేరుగా చేసి మనం కొంత లాభాన్ని లేకపోతే వేరే అయినటువంటి సౌకర్యాన్ని వారి నుంచి మనం పొందడానికి చేసేటువంటి ప్రయత్నం. ఇవన్నీ కూడా మరి మారు మనసు పొందిన తర్వాత పరిశుద్ధీకరణ అనేటువంటి క్రమంలో దేవుని యొక్క కాడి కిందకుండా దేవుని యొక్క కాడి క్రిందకు రాకుండా ఉన్నటువంటి అనేక మంది విశ్వాసుల యొక్క జీవితాల్లో కూడా మనకి కనబడతాయి. కనుక అవన్నీ కూడా దేవుడు ఒక దినమున తీర్పు తీర్చిపోతున్నాడు అనేటువంటిది మనం గుర్తించాలి. ఆ తీర్పు వచ్చినప్పుడు నీతిమంతులుగా తీర్చబడిన మన అందరం కూడా పరిశుద్ధీకరించబడి ఇటువంటి దేవుని యొక్క పరిశుద్ధీకరణలో పాలివారం కనుక కాకపోయినట్లయితే, మరి అన్యజనులకు తీర్పు తీర్చేటువంటి దేవుడు మరి తన బిడ్డలమని పిలువబడుతున్న మనం మరి తన ఇంటి వారికి నిశ్చయంగా తీర్పు తీర్చుతాడు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడినట్లుగా మనందరము కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క న్యాయసింహాసనం ఎదుట నిలబడినప్పుడు మన శరీరంతో జరిగించిన క్రియలు మంచివైనను చెడ్డవైనను సరే వాటన్నిటికీ తీర్పు కలుగుతుంది. ఆ తీర్పు అనేటువంటి భయం చొప్పున మాత్రమే కాకుండా దేవుడు మనల్ని పిలిచి విడుదల కలుగజేసి ఈ లోకము నుంచి ప్రత్యేకపరిచి పరలోక సంబంధమైన పిలుపుతో పిలువబడి ఉండగా ఆ ఉన్నతమైనటువంటి ఉద్దేశంతో పిలిచినటువంటి దేవుని మనం ప్రేమించి ఆయన ఆత్మలో ఆయన జీవం ద్వారా నడిపించబడుట అనేటువంటి అనుభవాన్ని ప్రతి విశ్వాసి కూడా దినదినము క్రమంగా కలిగి జీవించాలి. 2 వచనాలు చూద్దాం. 2 తిమోతి 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు,
అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారు వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఎందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. మనం చదివినటువంటి కీర్తనలలో చెప్పబడినటువంటి కొన్ని గుణాలు ఈ 2 తిమోతి 3వ అధ్యాయంలో చెప్పబడినటువంటి గుణాలు రెండు కూడా ఒకటిగా కనపడతాయి. ఇది తిమోతికి పౌలు రాసినటువంటి పత్రికలో విశ్వాసుల గురించి చెప్తున్నాడు. అంత్యదినములలో అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసుకును. సో ఎవరి గురించి చెప్తున్నాడు? 5వ వచనంలో, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిని ఎందురు. అంటే విశ్వాసులు మనం చెప్పుకుంటూ మరి దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా కలిగినటువంటి శక్తికి ఆధారంగా దేవుని యొక్క పవిత్రమైనటువంటి జీవితానికి సరైనటువంటి గుర్తుగా వాళ్ళ యొక్క జీవితాల్లో అవి కనపడవు. అంటే ఇవన్నీ కనపడతాయి. అంటే దావీదుతో చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది అటువంటి వాళ్ళ జీవితాలు అటువంటి విధంగా ఉన్నాయని చెప్తున్నాడు. తర్వాత 2వ పేతురు 2వ అధ్యాయం 1వ వచనం నుంచి, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందరు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనం కలుగు చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధింతురు. తర్వాత ఈ విధంగా వాళ్ళందరూ ఏ విధంగా 2వ వచనంలో ఉంది, మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్యమార్గము దూషింపబడును. వారు అధిక లోభులై కల్పనా వాక్యములను చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందరు. వారికి నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. ఇక్కడ కూడా చెప్పబడినటువంటి కొన్ని వచనాలు ఈ కీర్తనలో వర్ణించబడినటువంటి కొన్ని గుణాలకు గుర్తులుగా అక్కడ కూడా ఉన్నాయి. అటువంటి విధంగా దావీదు చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది ఉన్నట్లుగాను మనం చూస్తాం. మన విశ్వాస జీవితంలో మరి సంఘ జీవితంలో కానీ లేక మన కొంతమంది విశ్వాసుల ఇళ్లలో మరి కొంతమంది రక్షణ పొందిన వాళ్ళు కానీ లేకపోతే రక్షణ పొంది ఉన్నామని దేవుని యొక్క శక్తిని ఆశ్రయించకుండా సరైన విధంగా జీవించిన వాళ్ళ విషయంలో కానీ వాళ్ళు మనకి తారసపడుతుంటారు. ఇవి మనకు ఆశ్చర్యం కలిగించే విషయాలు కాదు. వాళ్ళు క్రమంగా మరి మందిరానికి వెళతారు, తర్వాత ఇంకా ఇతర మతపరమైనటువంటి కార్యాలన్నింటిలో కూడా పాలు పొందుతారు. కానీ వాళ్ళ హృదయాలలో దేవుని శక్తిని ఆశ్రయించి దేవుని కొరకు యథార్థంగా లోకము నుంచి సంపూర్ణంగా వేరుపరచబడినటువంటి జీవితంతో ప్రత్యేకపరచబడి అనేక విషయాలలో దేవుని యొక్క గుణాన్ని పరలోక సంబంధమైనటువంటి విషయాలని ప్రకటించగలిగిన విధంగా వారి సాక్షి జీవితం ఉండదు. వాళ్ళు కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పాపాలు క్షమించి ఉన్నాడనేటువంటిది చెప్పగలుగుతారు. కానీ పరిశుద్ధీకరణలో దేవుని యొక్క స్వభావంలో ఏ విధంగా వారు దినదినము ముందుకు సాగారో ఇక్కడ చెప్పబడినటువంటి అనేక అంశాలన్నిటిలో కూడా దేవుని యొక్క మరి పరలోక సంబంధమైన జీవం ద్వారా వారి జీవితాలు ప్రత్యేకపరచబడి దేవుని యొక్క కృప ద్వారా మార్పు చెందినటువంటి జీవితాలలోనికి రాగలిగారో అది చెప్పలేరు. కానీ దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు కాబట్టి అటువంటి వాళ్ళు అతనితో పాటుగా ఉంటున్నప్పటికీ వాళ్ళందరి విషయంలో కూడా తను ఏమి చేయలేకపోయాడు. అంటే ఏం చేయలేకపోయాడంటే అర్థం ఏంటి? అతను వాళ్ళందరినీ చంపించగలడు, లేకపోతే సరిచేయగలడు. అది బలత్కారం తర్వాత ఆత్మ సంబంధమైన కార్యాన్ని ఎవరూ చేయలేరు. దావీదు మొట్టమొదట్లోనే ఆ విషయాన్ని గ్రహించి యోవాబు తనకు వ్యతిరేకంగా లేచినప్పటికీ లేక ఇంకా ఇతరమైన విషయాలు తనకు ఇష్టకరం కానివి ఆ చుట్టుపక్కల ఉన్న అతనితో పాటుగా ఉన్న అనేక మంది జరిగించినప్పటికీ వాళ్ళందరి యొక్క తీర్పుని దావీదు దేవుడికి అప్పచెప్పాడు. అంటే ఎటువంటి విధంగా దీర్ఘశాంతం అనేటువంటిది ఆ మనుషుల పక్షంగా చూపించాడు అనేటువంటిది మనం చూడగలుగుతాం. మన జీవితంలో కూడా అనేక మంది మనతో పాటుగా పొసకని లేకపోతే మన ఆత్మీయ సంబంధమైన మనం వెలుగు ఎటువంటి విధంగా మనం దేవుని యొక్క సత్య మార్గంలో నడుచుకోవటానికి మనతో పాటుగా ఉన్నటువంటి అనేక మందికి అంత ఆసక్తి ఉండదో అటువంటి సమయంలో కేవలము ప్రార్థనతోటి దావీదు తన యొక్క మనసులో వీళ్ళందరి పక్షంగా కలిగిన భారాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించాడు. అయితే తన సమయంలో తను జీవించిన కాలంలో వాళ్ళందరికీ తీర్పు జరగలేదు.
షిమీ విషయంలో కానీ, తర్వాత యోవాబు విషయంలో కానీ, అతను చనిపోయిన తర్వాత అతని కుమారుడైన సొలొమోను జరిగించాడు. ఆ భారాన్ని కూడా అతను తీసుకోలేదు. దేవుడు వాళ్ళందరికీ సరైనటువంటి కాలంలో తీర్పు తీరుస్తాడనేది అనుకుని, అది న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తనను అప్పగించుకొని, వాళ్ళందరూ కూడా అక్రమంగాను, అసత్యంతోనూ, కపటంతోనూ, వంచనతోనూ, దుష్టత్వంతోనూ జీవించినటువంటి జీవితాన్ని విషయంలో తను ఎంతగానో సహించి భారంతో దేవుని సన్నిధిలో ప్రార్థించి తన జీవితాన్ని ముగించి వెళ్ళిపోయాడు. కనుక మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు లేక దేవుడు అనుమతించిన వాటన్నిటిలో కూడా మనం ఏ విధంగా నడుచుకుంటున్నామనేటువంటిది కూడా ఎంతో ముఖ్యమైన అంశం. తర్వాత ఇతరులు దేవునికి వ్యతిరేకంగా జీవించేటువంటి జీవితం విషయంలో మనం ఏ విధంగా భారం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించాలనేటువంటిది కూడా మనం నేర్చుకోవలసిన విషయం. ఈ రెండింటిని గుర్తుగా ఉంచుకొని మరి దావీదు తన జీవితంలో ఏ విధంగా జీవించాడో మనం కూడా అదే క్రమంలో జీవించి మరి చివరకు దేవుడు తన యొక్క న్యాయ విధిని, నీతిని నెరవేర్చేటప్పుడు రాజుగా ఈ లోకంలోనూ పరలోకంలోనూ ప్రతిష్ఠించబడినప్పుడు మనం ఆయన సన్నిధిలో జీవించగలగటానికి ఇప్పుడు దేవుడు మనకు అనుమతించినటువంటి ప్రతి పరిస్థితిలో మరి దావీదు ప్రవర్తించిన రీతిగా దేవుని హృదయానుసారమైన మనుషుడని చెప్పబడినట్లుగా మనం ఇవన్నీ చూస్తున్నప్పుడు మనలో కూడా ఒక రకమైనటువంటి ప్రతీకారం చేయాలి, లేకపోతే దాన్ని సరిదిద్దాలి, అది చెప్పాలి, లేకపోతే ఎంతో ఆవేశంతో కూడి వారితో కూడా మనం చేయాలి అనేటువంటిది ఉంటుంది. వారితో మనం పాలివారం కాకపోయినప్పటికీ వారితో పాటు వారిని ఏ విధంగా అయినా సరే ఇంకొక రకంగా చేయాలనేటువంటి తపనైనా మన హృదయంలో ఉంటుంది. వాటన్నిటి నుంచి మనం విడుదల పొందగలిగి మన హృదయంని దేవుని ఎదుట సరైన విధంగా చూసుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థించగలగటం అనేటువంటిది ఎంతో నిబ్బరంతో కూడినటువంటిది. అంటే సంయమనంతో మనం హృదయాన్ని ఓర్పుతోటి పాటించగలిగి మరి సరైనటువంటి విధంగా మన మనసుని దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగిన హృదయం ఎన్నో రెట్లు మంచిది. దానిలోనికి మనం రావాలి. ఆ విధంగా మనం జీవించగలగటానికి దేవుడు మనందరికీ సహాయపడును గాక. ప్రార్థన చేసుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకు ఎంతో వందనాలు. మీ కృపలో ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి కూడా మీకు స్తుతి స్తోత్రాలు. మేము దావీదు యొక్క ప్రవర్తన ద్వారా అనేక విషయాలు మా యొక్క జీవితంలో ఎటువంటివిగా ఉన్నాయో మేము చూడగలుగుతున్నాం. మరి దుష్టులు, గర్విష్ఠులు, తర్వాత లోభులు, కపటము, వంచన, మోసము, తర్వాత స్వార్థంతో నిండి ఉన్నటువంటి అనేకమైన విషయాలు దావీదు తన చుట్టూ ఉన్నటువంటి అనేక మందితో ఏ విధంగా చూడగలిగాడో, వారు ఆ దినాలలో దేవుని ఎరిగిన బిడ్డలని మేము మరి వారికి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రము, ఇతర విషయాల ద్వారా మేము చూడవచ్చు. అదేవిధంగా మరి 2వ తిమోతి, 2వ పేతురు ఈ గ్రంథాల్లో వ్రాయబడినటువంటి అనేక మంది విశ్వాసులమని చెప్పుకుంటూ మరి లోక సంబంధుల వలె జీవించినటువంటి అనేక మంది విశ్వాసుల గురించి కూడా మేము చూస్తున్నాం. కనుక మా చుట్టూ ఉన్నటువంటి అనేక మందిలో కూడా ఈ గుణాలన్నీ కూడా రకరకాలుగా కనబడుతున్నాయి. ఈ విషయాలన్నిటిలో మేము మా హృదయాలలో అటువంటి విషయాలను చూచినప్పుడు మేము కూడా ప్రలోభపరచబడి అటువంటి వాటిలోనికి వెళ్లకుండా మా హృదయాలను కాచుకున్నట్టు మాత్రమే కాకుండా మరి మేము భక్తి గలవారమా అని చెప్పుకుంటూ దానిలో ఉన్న శక్తిని ఆశ్రయించి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవాన్ని కలిగి మరి నూతనమైనటువంటి జీవం ద్వారా మాకు అనుగ్రహించబడినటువంటి ఆత్మ ద్వారా మేము ఈ లోకంలో మీ యొక్క సాక్ష్యాన్ని విరజిల్లజేయుటకు మాకు కావలసిన కృపను దినదినము అనుగ్రహించి ప్రభా మీకు ఇష్టమైన బిడ్డలుగా మేము జీవించడానికి మాకు నేర్పమని ప్రార్థిస్తున్నాం. మరి ఈ గుణాలన్నీ కూడా మరి లోకంలో ఉన్నటువంటి అనేక విషయాలను మేము చూచినప్పుడు ఈ లోకంలో మేము కూడా జీవించుతుండగా వాటి మాలిన్యంలోనికి అంటకుండా ఉండగలగటానికి మా హృదయాలలో కావలసిన నిబ్బరాన్ని, ఆత్మస్థైర్యాన్ని మేము మీ ద్వారా పొంది మరి మా కనులు వెలిగించబడ్డ చేత పరలోకములో ఉన్న ధనాన్ని, అక్కడ మా కొరకై దాచి ఉంచబడినటువంటి విలువైన విషయాలను చూడగలిగిన విధంగా మా ఆత్మలో వెలుగును మీరు దయచేయమని ప్రార్థిస్తూ మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.